అలా మన ఏడున్నానే గుర్తున్నా ఈ బండి तुम्ही असेसमेंट येतं बाबा ती డెబ్బై కూడా అనుకుంటా మాట్లాడి జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలోనే జగిత్యాల శాసనసభ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదు. ఇప్పుడు ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదని చెప్పండి. వీళ్ళ అభివృద్ధి అంటే రెండు రకాలు ఉంటాయి. అభివృద్ధి ఒకటి సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఇట్స్ ఏ యూనిఫామ్ డెవలప్మెంట్. ఎనీవే ఇప్పుడు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ వస్తున్నాయి. అది ప్రతి నియోజకవర్గానికి ఒకటి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మన చలిగల్ల ఏర్పడబోతుందని చెప్పండి. ఇప్పుడు జగిత్యాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. ఇది సాధారణంగా ఏర్పాటు చేయగలిగేటువంటి సాధారణంగా అని ఎట్లా అంటున్నానంటే రాష్ట్రంలో ఎప్పుడైతే 33 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ విధానపరమైనటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం. ఇప్పుడు జగిత్యాల జిల్లా అనేది ఏదైతుందో వాస్తవంగా ఇలా ఫస్ట్ ఫేజ్ లోనే జగిత్యాల అనేది ఏదైతుందో ఇవి పూర్వ డివిజన్ కేంద్రాలు. మంచిర్యాల కానీ జగిత్యాల కానీ పూర్వ డివిజన్ కేంద్రాలు రెండింటిని జాగ్రఫికల్ గా పరిగణలోకి తీసుకొని అవన్నీ జిల్లా కేంద్రాలు చేయాలని చెప్పని ప్రభుత్వం ఒక ఆలోచన రావటం, అందులో భాగంగా జగిత్యాల ఫస్ట్ ఫేజ్ లోనే జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేయమని. ఇదేదో ఇప్పుడు సిరిసిల్ల పెద్దపల్లి ఆర్ డిఫరెంట్, బట్ జగిత్యాల ఈజ్ నాట్ లైక్ దట్. జగిత్యాల మంచిర్యాల ఆర్ నాట్ లైక్ ఆసిఫాబాద్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. జగిత్యాల జిల్లా కేంద్రం యాజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ఏదైతుందో మన జిల్లా కేంద్రంగా రూపొందించవలసిన దానికి ఆవశ్యకత ఉంది కాబట్టి జిల్లా కేంద్రంగా రూపొందించిండ్రు. ఆటోమేటికల్లీ మెడికల్ కళాశాల దే హ్యావ్ గాట్ ఇట్. ఇది సాధారణంగా విధానపరంగా జరిగే అభివృద్ధి అంటుంది. ఇది అదర్ సైడ్ ఇంకోటి రెండో రకం ఎటువంటిది అని చెప్పారంటే సార్ ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే బ్రిడ్జ్ మంజూరైంది. ఇది బోర్నపల్లి వంతెన. ఈ బోర్నపల్లి వంతెన అనేది ఇది సాధారణంగా కాదు. ఇది దీనికి ఒక ప్రత్యేకమైన విజయం. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలోనే జగిత్యాల శాసనసభ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదు. ఇప్పుడు ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదని చెప్పండి. వీళ్ళ అభివృద్ధి అంటే రెండు రకాలు ఉంటాయి. అభివృద్ధి ఒకటి సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఇట్స్ ఏ యూనిఫామ్ డెవలప్మెంట్. ఎనీవే ఇప్పుడు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ వస్తున్నాయి. అది ప్రతి నియోజకవర్గానికి ఒకటి వస్తుంది.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మన చలిగల్ల ఏర్పడబోతుందని చెప్పండి. ఇప్పుడు జగిత్యాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. ఇది సాధారణంగా ఏర్పాటు చేయగలిగేటువంటి, సాధారణంగా అని ఎట్లంటున్నానంటే రాష్ట్రంలో ఎప్పుడైతే 10-33 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ విధానపరమైనటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయండి. ఇప్పుడు మేము భవిష్యత్తులో రుణమాఫీ అనేటువంటి ఆలోచన చేయటం లేదు అని చెప్పేసి, కానీ కాంగ్రెస్ ఏదైతుందో ఎవరు చేయకున్నా కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కొరకు కట్టుబడి ఉంది అని తెలియజెప్పే విధంగా 2 లక్షల వరకు ఏదైతుందో చేయాలని సంకల్పం 21,000 కోట్లు కేటాయింపు చేసి అప్పో చేసి అమలు చేయగలిగింది. ఇంకా స్టిల్ పెండింగ్ దాదాపు ఇంకో 10% ఉండి ఉంటుంది, నేను లేదా అనటం లేదు. ఆ రెస్ట్ పెండింగ్ రుణమాఫీ కూడా చేయడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది, నిధులు సమకూర్పు కొరకు ప్రయత్నం చేస్తున్నది. కొన్ని మన బేర్ ఫ్యాక్ట్స్ ఏదైతుందో చర్చించుకోవాలి. ఇలా రైతు భరోసా, రైతు బంధు భరోసా వాళ్ళు 5,000తో సరిపెట్టి పంటకు ఆలోచన ఆరంభింపజేసింది. రైతు బంధు అనే పథకాన్ని వాళ్ళు ఆరంభింపచేసింది. రైతు బంధు ఏదైతుందో రైతుకు పెట్టుబడి సమకూర్చేది కాబట్టి దీన్ని ఇంకా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయాలనే భావనతోని కాంగ్రెస్ పార్టీ 7,500 పంట కాలం ఇవ్వాలని చెప్పని భావించి 2 పంటలు కలిపి 15,000 ఇవ్వాలని చెప్పని దాని ఫేజ్డ్ మేనర్ ఏదైతుందో ఇప్పుడు 5,000కి 6,000కి అమలు చేస్తుంది. అందరికీ ఏదో అనుకుంటున్నట్టు వీళ్ళు ఇస్తారా? 100% ఏదైతుందో రైతు భరోసా ఏ విధమైన ఆంక్ష లేకుండా సాగు యోగ్యమైనటువంటి భూమికి అంతటికి 100% ఈ పంట కాలానికి ఏదైతుందో 6,000 రూపాయలు మీకు అమలు చేయడం జరుగుతుందని చెప్పండి. ఏదో అపోహలు పెట్టుకోకండి. ఇప్పుడు గతంలో కూడా ముందు 1 ఎకరానికి ఇచ్చిండ్రు, తర్వాత 2 ఎకరాలకు ఇచ్చిండ్రు, తర్వాత 3కి ఇచ్చిండ్రు, 4కి ఇచ్చిండ్రు. దిస్ ఈస్ ది స్టెప్ బై స్టెప్ ఇట్ విల్ గో. దీనికి సంబంధించిన బడ్జెట్ నిధులు కూడా ఏదైతుందో సమకూర్చబడి అక్కడ డిపాజిట్ అయి ఉన్నాయి. అది ఎట్లెట్లా మనకు వస్తే అట్లా రిలీజ్ చేసే విధంగా ఇవాళ ఇందిరా ఆత్మీయ భరోసా, మీరు గతంలో భూమి ఉన్నది రాజ్యం అన్నట్టు చేసిన తప్పేదైతుందో భూమి లేని నిరుపేద వర్గాల కూలీల గురించి ఆలోచన చేసినారే. తీసుకున్నా జగిత్యాల టౌన్ ఎక్స్పాన్షన్ వచ్చింది వాళ్ళ. సరే ఆల్రెడీ 50 రోడ్ 100 ఫీట్లు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, 10 సంవత్సరాలు గడిచింది. రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలతో పాటుగా మొత్తం జగిత్యాల పౌరులందరూ కూడా ఏదైతుందో 50 రోడ్ 100 ఫీట్లు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి యొక్క ఆలోచన మున్సిపాలిటీ అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఉండే డైరెక్టర్ టౌన్ ప్లానింగ్కి వెళ్ళి ఏదైతుందో ప్రభుత్వాన్ని నివేదింపజేసినాం 100 ఫీట్ల ఆమోదానికి. ఇట్ హాస్ కెప్ట్ పెండింగ్ విత్ దెన్ మినిస్టర్. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు గడిచింది. కేవలం ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాత్రమే ఏదైతుందో దాన్ని అమలు చేయబడే విధంగా మిగిలినంతా అట్లే. ఇప్పుడు మళ్ళీ అగైన్ తెర మీదకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ 1,600 ఇండ్ల గృహ నిర్మాణ పథకం అమలు ఒకటి, ఈ 100 ఫీట్ల రోడ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయబడేటువంటి ఒక అంశం ఏదైతుందో ఇప్పుడు తెర మీదకి వచ్చి ప్రభుత్వ పరిశీలన ఉందని చెప్పండి. అభివృద్ధి అంటే ఎట్లుంటుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చెప్పంటారు. నువ్వు ప్రభుత్వ పరంగా అమలు చేయ కార్యక్రమాల గురించి కూడా మాట్లాడు. రుణమాఫీ వాస్తవమే, కొంత మిగిలి ఉన్నది. వాస్తవంగా ఏదైతుందో మనం లెట్ us have open talk. మరి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు we can think of Congress and BJP ఫస్ట్ ప్లేస్. భారతీయ జనతా పార్టీ అయితే అసలు రుణమాఫీ అనేటువంటి అంశం వాళ్ళ ఎజెండాలోనే లేదు.
రుణమాఫీ అనేటువంటి ఒక అంశం ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క ఎజెండాలోనే లేదు. యూ కమ్ టు టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ బిఆర్ఎస్, వాళ్ళు నిజంగా రుణమాఫీ అమలు చేయాలనే ఒక భావనతోని ముందు వచ్చింది. ఒక 2 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. ఆ 2 సంవత్సరాలు ఏకమొత్తంగా చేయలేక విడతల వారీగా అన్నారు. ఆ విడతల వారీగా చేయడంతో ఏమైపోయింది, అది వడ్డీ పథకానికి మారిపోయింది. కాంగ్రెస్ నోయింగ్ ఫుల్లీ వెల్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్, బీజేపీకి అయితే ఎజెండాలనే లేదు. టిఆర్ఎస్ పార్టీ ఏదైతుందో 23 మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు ఎత్తేసి ఇవి భవిష్యత్తులో రుణమాఫీ అనేటువంటి ఒక విజ్ఞప్తి ప్రత్యేక పరిగణలోకి తీసుకుందని చేసి, అంటే వాళ్ళు బోర్నపల్లి వంతెన నిర్మాణం చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయినప్పటికీ కూడా దాన్ని తెర మీద తీసుకొచ్చింది నేను అని చెప్పండి, దాన్ని తెర మీద పట్టుకొచ్చింది నేను అని చెప్పండి. అట్లాగే ఇప్పుడు 4000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం గురించి చెప్తుంటాం. వాళ్ళు ఏమన్నంటే 4000 బెడ్రూమ్లు ఇది ఎక్కడ లేని విధంగా మేము జగిత్యాల మంజూరు చేసినామని చెప్పాను. ఎస్, వాస్తవం. వాస్తవం కూడా చెప్పంటున్నా. ఒక మున్సిపల్ పట్టణానికి సంబంధించి హైదరాబాద్ నగరం ఇస్ సంథింగ్ డిఫరెంట్. హన్మకొండలో ఏమరి చేసినో నాకు తెలియదు కానీ, బట్ అదర్ దాన్ హైదరాబాద్ 4000 ఇండ్లు నిర్మాణం చేసినటువంటి ఒక ఏకైక పట్టణం జగిత్యాల్ అని చెప్పక తప్పదని చెప్పండి. ఈ 4000 ఇండ్ల నిర్మాణానికి నాంది పలికింది ఎవరు? ఈ తెర మీదకి ఎట్లా వచ్చింది 4000 ఇండ్ల నిర్మాణం? అది ఆలోచన చేయాలంటే ఆనాడు 2008-9లో ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ కొత్త హయాంలో నేను ఎప్పుడైతే శాసన సభ్యుడిగా ఉన్నానో, గతంలో ఏ విధంగా టిఆర్ నగర్ రూపకల్పన చేసేదితో జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ఇండ్లు లేని నిరుపేద వర్గాల వారందరినీ వారికి ఒక శాశ్వత గృహ నిర్మాణం కల్పించే విధంగా టిఆర్ నగర్ రూపొందించింది. అట్లాగే ఏదైతే ఉందో ఇంకా మళ్ళీ అది అయినాక ఒక 2 దశాబ్దాలు గడిచింది. టిఆర్ నగర్ ఏర్పాటు చేసి ఒక 2 దశాబ్దాలు అయిపోయింది. అప్పటి మళ్ళీ కూడా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఇక్కడ కొత్తగా పెరిగి వచ్చిందో వాళ్ళ కోసం ఏదైతుందో ఇప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా 1 ఎకరం కూడా భూసేకరణ చేయలేదు.